ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం దక్షిణ బద్రీనాథ్‌గా పేరు పొందిన లింబాద్రి గుట్ట గురించి మీ అందరితో చర్చించబోతున్నాను. ఎత్తైన శిఖరం తప్ప ప్రత్యేక ఆలయం అంటూ లేని క్షేత్రమే నిజామాబాద్‌లో ఉన్నటువంటి లింబాద్రి గుట్ట. గుహలో స్వామివారు స్వయంభూగా కొలువుతీరి సంతాన ప్రదాతగా పూజలందుకుంటున్న ఈ నరసింహస్వామి దర్శనం సర్వ పాపహరణమని ప్రజలందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి ఈ స్వామికి జోడులింగాలు ఉండే ఈ నారాయణ క్షేత్రానికి కొన్ని వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. దట్టంగా కనిపించే చెట్లు, ఎత్తైన కొండతో అలరారే ప్రకృతి రమణీయ మధ్యతో ఉంటుంది ఈ లింబాద్రిగుట్ట ఆలయం. ఈ క్షేత్రం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో ఉంటుంది. నింబాచలంగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ క్షేత్రంలోకి గుహ మార్గం ద్వారా వెళ్తే రాళ్ల మధ్య స్వయంభూగా వెలిసినటువంటి నరసింహస్వామి, లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు స్వామివారు. నిత్యం వేలాది భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో స్వామి మూల విరాట్ పక్కన విష్ణుమూర్తి, కృష్ణార్జున విగ్రహాలు కూడా ఉంటాయి. బద్రీనాథ్ తర్వాత ఇక్కడే అలా విగ్రహాలు ఉంటాయని, అందుకే ఈ ఆలయానికి దక్షిణ బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని మన పురాణాలు పేర్కొన్నాయి. అసలు ఈ స్థల పురాణం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి హాజరైనటువంటి బ్రహ్మదేవుడు ఆ సమయంలో పార్వతీదేవి పాదాలను చూశాడంట. అది గమనించి ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు 5వ తలను ఖండించడంతో బ్రహ్మ ఈ ప్రాంతానికి వచ్చి శ్రీహరి అనుగ్రహం కోసం తపస్సు చేశాడంట. ఆ తపస్సుకు మెచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు కరుణించడంతో నరసింహ రూపంతో ఈ ప్రాంతంలో కొలుతీయమనంటూ బ్రహ్మ వేడుకున్నాడంట. అలా స్వామి ఇక్కడ లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలిశాడని మన పురాణాలు పేర్కొన్నాయి. అదేవిధంగా హిరణ్యకశిపుని సంహారం అనంతరం నరసింహస్వామి ఈ ప్రాంతంలో సేవ తీరి స్వయంభూగా వెలిశాడనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీహరి ఆలయాల్లో శివలింగాలు ఉండటం అరుదైతే ఇక్కడ జోడులింగాలు కనిపిస్తాయి. బ్రహ్మ 5వ తలను ఖండించాక పరమేశ్వరుడు బ్రహ్మహత్య దోష నివారణకై తపస్సు చేయడంతో విష్ణుమూర్తి అనుగ్రహించి ఇక్కడ జోడులింగాల రూపంలో కొలువు తీరమంటూ సూచించాడంట. అందుకే ఇక్కడ గర్భాలయ ప్రవేశ ద్వారం వద్ద జోడు శివలింగాలు ఉంటాయి. 2 అంతస్తులుగా ఉండే ఈ గుట్టలో మొదటి అంతస్తులో స్వామివారి మాడ వీధుల్ని, కమలా పుష్కరిణి, కళ్యాణ మండపాన్ని, రథాన్ని, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూడొచ్చు. 2వ అంతస్తులో రాతి గుహలో స్వామివారి మూల విరాట్టు, ఆ పక్కనే విష్ణుమూర్తి, కృష్ణార్జున విగ్రహాలు, జోడులింగాలు ఉంటాయి. ఇతర నారసింహ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ స్వామి రూపం శాంతంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ఏడాది మొత్తం జరిగే పూజలు ఒక ఎత్తైతే నరసింహ జయంతి రోజున ప్రత్యేక ఉత్సవాలు, కార్తీకంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం మరొక ఎత్తు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలయంలోని ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక ఊరేగింపులతో, బోనాలతో కొండపైకి తీసుకువెళ్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ప్రత్యేకంగా గరుడ ముద్దల పేరుతో అన్నాన్ని నివేదిస్తారు. ఈ ఉత్సవానికి 2-3 రోజుల ముందు కొత్తగా పెళ్లిన దంపతులు, పిల్లలు లేని వాళ్ళు తమ వివరాలను ఆలయంలో నమోదు చేయించుకుంటారు. అలా వచ్చే జంటల సంఖ్యను బట్టి అన్నప్రసాదాలను ముద్దలుగా చేసి స్వామివారికి నివేదించి తరువాత ఆ దంపతులకు ఇస్తారు. వాటిని స్వీకరించే దంపతులకు సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. శని మరియు ఆదివారాల్లో నిత్యానందనం జరిగే ఈ క్షేత్రాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు దర్శించుకోవడం విశేషం. మరి తెలుసుకున్నారు కదా లింబాద్రిగుట్ట నరసింహస్వామి యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.